నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా అందశ్రీ జయ జయ హే తెలంగాణను నిర్ణయించారు. అదేవిధంగా లోగో చిహ్నంలో కూడా కొన్ని మార్పులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ వాహనాలకు సంబంధించి టీఎస్ ఏదైతే ఉందో దాన్ని టీజీగా మార్పుకు సంబంధించి, కులగణనకు సంబంధించి, అదేవిధంగా హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించి కూడా పలు నిర్ణయాలపై ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అండ్ వీటితో పాటు ఆ తర్వాత జరిగినటువంటి విలేకరుల సమావేశంలో కొన్ని రోజులుగా అంటే ఈ కేఆర్ఎంబీకి కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఈ ప్రాజెక్టులను అప్పగించిందే బీఆర్ఎస్ అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది. ముఖ్యంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరోవైపు అంటే కాంగ్రెస్ చేసిన మోసాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగడతా, సవాల్కు మేము సిద్ధం అంటున్నారు. అటు వాళ్ళు కూడా మేము సవాల్కు సిద్ధమని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, వీటిపై మాట్లాడదాం. కృషాంగ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విఠల్ గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. కృషాంగ్ గారు, ఈ కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందే అసలు బీఆర్ఎస్ అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టంగా సెల్ఫ్ గోల్ ఉన్నది. జ్యోత్స్న గారు నంబర్ 1 ఏమని అన్నారు, విభజన చట్టాన్ని మొత్తం రచించింది కేసీఆర్ గారే అని చెప్పారు. మొన్నటి వరకేమో ప్రచారం అంతా ఎన్నికల్లో అసలు కేసీఆర్ గారు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లోనే లేరు అని ఇట్లాంటి ఒక అబద్ధపు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడేమో మొత్తం విభజన చట్టం రచించింది కేసీఆర్ గారే. అందులో సెక్షన్ 84 నుంచి 88 వరకు ఈ కేఆర్ఎంబికి జిఆర్ఎంబికి మన రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించాలి అని అందులోనే ఉంది అనేది రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే 2014 ఫిబ్రవరి ఎవరు దేశంలో ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నారు? కాంగ్రెసే కదా. సో కాంగ్రెస్ విభజన చట్టంలో పెట్టింది అనేది నంబర్ 1. నంబర్ 2, ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే చాలా కీలకంగా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఏమని బద్నాం చేస్తున్నారు అంటే కేసీఆర్ గారు 299 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. ఒకటి, అసలు 2015లో 299 టీఎంసీ అన్నప్పుడు అది కేవలం కరెంట్ వర్కింగ్ ఇయర్ కోసం మాత్రమే అనేది కేంద్రం హయాంలో, కేంద్రం ముందు ఇరు రాష్ట్రాలు కూడా 2015 to 16 కరెంట్ వర్కింగ్ ఇయర్ అని చాలా స్పష్టంగా కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఉన్నది. అది కూడా ఎందుకు కారణము అంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని మేము పరిష్కరిస్తాం మీరు ఈ ఇయర్ కోసం ఒప్పుకోండి అని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సరే 299 టీఎంసీ. అయితే అసలు ఈ 299 టీఎంసీ అనేది ఎప్పుడు కన్క్లూజన్ కి వచ్చింది? 2015 లోనా? కాదు, 29 నవంబర్ 2013 ద ఫైనల్ వర్డిక్ట్ ఆఫ్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు దేశంలో కాంగ్రెస్ ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు 299 టీఎంసీ మాత్రమే అనేది తీసుకున్న వాళ్ళు నిర్ణయం. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఒకవేళ కేసీఆర్ గారే ఒప్పుకున్న వారు అయ్యి ఉంటే సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేస్తున్నది ఎవరు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఎవరిని కోర్టు కేసు వెనక్కి తీసుకోండి మేము పరిష్కరిస్తాం ట్రిబ్యునల్లో వేస్తాము అనేది చెప్పింది ఎవరికి? కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాదా? ఒకవేళ ఒప్పుకున్నోడే అయ్యి ఉంటే సుప్రీంకోర్టు ఏమంటుండే జ్యోత్స్న గారు, అక్కడికక్కడనే అసలు కోర్టు దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తుండే, కేసుని అసలు తీసుకోకపోతుండే. అయ్యా మీరు అక్కడ ఒప్పుకొని వచ్చిరంట, ఎందుకు మీరు ఇక్కడ కేసు వేస్తున్నారో అని అనకపోతుండేనా కోర్టు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు కోర్టులో నడుస్తారు చెప్పండి? ప్రతి సంవత్సరం అంతేకాదు, ప్రతి సంవత్సరం అటు కోర్టులో హియరింగ్ జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు చెప్తున్నది, కేఆర్ఎంబికి లేఖలు రాసింది. అంటే ఒక నోట్ లో చెబుతూ అంటే ఈ 2022-27 16వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలో 16.7వ అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్ ను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ అంటే బోర్డు సమావేశం టైంలో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు అని చెప్పేసి ఒకటి చెప్పారు. అదేంటి జ్యోత్స్న గారు దాంట్లో పూర్తిగా చెప్పాల్సింది ఏంటంటే 5 కండిషన్స్ కూడా పెట్టారు. అది కూడా చెప్పండి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ వాళ్ళని. వాస్తవం కాదా? తెలంగాణ ప్రభుత్వం ఏమని చెప్పింది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ 5 కండిషన్స్ ని ఇన్ విచ్ ఫైనల్ అవార్డు వచ్చిన తర్వాత మన నీటి వాటాలు తేల్చిన తర్వాత అప్పగించడానికి రెడీ అని అన్నా కూడా అసలు ఆ 5 కండిషన్స్ పూర్తయినాయా చెప్పండి. ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారే అప్పగించాలి అనుకుంటుంటే 2019 అని మీరు అంటున్నారు కదా,
10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కాలేదు చెప్పండి, ఇవాళ ఎందుకు అవుతున్నది ఇది? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపినందుకే కదా. మీరు 2019 అంటున్నారు, మరి 2022లో కూడా తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలు దేర్ ఇస్ నో కన్సెంట్, పదే 6 నెలలకు 4 నెలలకు రాసిన లేఖలు నేను చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ దే ఉందండి ఉదాహరణకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ అక్కడ నిర్మాణం చేస్తుంది అని అంటే సిడబ్ల్యూసి అండ్ కేఆర్ఎంబి వాళ్ళు దాన్ని ఆపినరు. వాళ్ళకు కంప్లైంట్ వచ్చింది. ఎవరి నుంచి కంప్లైంట్ వచ్చింది చెప్పండి? కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఇన్ రిటర్న్, ఇట్ ఈస్ ఇన్ ఆన్ రికార్డ్. ఆంధ్రప్రదేశ్ వాటర్ మినిస్టర్ కి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేఖ రాసిండ్రు, తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది, మీరు అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని. నిన్న పూర్తిగా చరిత్ర వక్రీకరణ కూడా చేశారు. కోతిరెడ్డి పాడు కొట్టింది ఎవరి సమయంలో? హారతి పెట్టింది ఎవరు? సరే ఇవాళంటే డికే అరుణ గారు బీజేపీలో ఉన్నారు, కానీ ఆనాడు కాంగ్రెస్ మంత్రిగా అక్కడ పోయి హారతి పెట్టింది కదా. దాని గురించి కూడా సమాధానం చెప్పాలి రేవంత్ గారు. ఇదిగోండి ఈ లేఖ, ఈ ఆంధ్రజ్యోతిలో ఈ ఆర్టికల్, ఒక్క సెకండ్ అండి. ఆంధ్రజ్యోతిలో పోతిరెడ్డి పాడుపై అపోహలు వద్దు, ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాసింది చిన్నారెడ్డి గారు కాదా? దాన్ని డిఫెండ్ చేసింది అప్పటి కాంగ్రెస్ కాదా? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాలతోని, కానీ ఒక్కటైతే వాస్తవం ఏంటంటే ఎస్, దీనికి అంతా కూడా ఆజ్యం పోసింది కాంగ్రెస్ అని నిన్న ఒప్పుకున్నారు. విభజన చట్టం నుంచే మొదలైందని. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవాళ టేక్ ఓవర్ చేస్తుంది అనేసి. ఎస్, మేము కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం, కానీ నిన్న రేవంత్ గారే చెప్పారు ఇది విభజన చట్టంలోనే ఉంది, దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అని. అప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఇవాళ దాన్ని చేస్తున్నారని నిన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటికైనా ట్రిబ్యునల్స్ మీదైనా సుప్రీం కోర్టు మీదైనా కాంప్రమైజ్ కాకుండా కొట్లాడుతున్నది కేసీఆర్ గారే. కాబట్టి ఈ 10 years లో దే కుడ్ నాట్ టేక్ ఇట్ ఓవర్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఇంకొక విషయం అండి, ఒకటే కంక్లూజన్, 5 సెకండ్ ఒకటే అండి, 5 సెకండ్. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పుగా రాసిండ్రు అని అన్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరి మీద పోరాటం చేయాలి? కేంద్రం మీద పోరాటం చేయాలి. నిన్న అన్నారు కదా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పుగా ఉందని. మరి కేసీఆర్ గారిని తప్పుపడుతున్నారు ఏంటండి? ఎందుకు కేంద్రం మీద పోరాడతలేరు? ఎందుకు కేంద్రం మిస్గైడ్ చేస్తుంది అని అంటలేరు? మీరు ఎక్కడైనా కనబడ్డదా అట్లాంటిది నిన్న స్టేట్మెంట్ లో? ఓకే, బెల్లెనాయక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా ఈ 9.5 ఏళ్లలో గనక వాళ్ళు అప్పగించుంటే అసలు ఈ చర్చే ఉండదు ఒక విధంగా, కానీ అప్పుడే అప్పగించారు. ఇప్పుడు అప్పగింతకు సంబంధించి ఇప్పుడు మొన్న సాగర్ దగ్గర జరిగిన గొడవ తర్వాతే కదా సమావేశం అయింది, ఆ తర్వాత మినిట్స్ రిలీజ్ చేశారు, ఇప్పుడు అప్పగిస్తున్నట్టు అంగీకరించారు అని చెప్పేసి వాళ్ళు మినిట్స్ ఇచ్చారు. అసలు ఏంటి? మరి ముఖ్యమంత్రి గారు డేట్లతో సహా ఏ రోజు సమావేశం జరిగింది, ఏ రోజు టెండర్లు అయినాయి, సమావేశం పోకుండా ఎట్లా ప్రభుత్వం దూరం పెట్టింది, టెండర్లు అయిపోయినాక ఆంధ్రప్రదేశ్ రోజుకి 8 TMCల వాటర్ వాడుకునే పరిస్థితి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిసిపోయిన తర్వాత మీటింగ్లకు పోయి వీళ్ళు ఏం మాట్లాడొచ్చారో నేను బహుశా నాకు గుర్తుంది 2021లో ఈ సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం నుంచి పార్టిసిపేట్ చేయని రోజు కూడా నేను మాట్లాడిన ఈ అంశం మీద. ప్రాజెక్టులను కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో మనకంటే ముందు లేఖ రాసింది ప్రాజెక్టులను కేంద్రం టేక్ ఓవర్ చేయాలని చెప్పి. టేక్ ఓవర్ చేయాలని చెప్పి లేఖ రాసిన రోజే చెప్పిన నేను, ఇది 2 ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి పెద్ద తప్పు. కృష్ణాలో బోర్డును కనుక ఏర్పాటు చేసి అది టేక్ ఓవర్ చేస్తే ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది, కోతి పంచాయతీ దింపినట్టు అవుతుంది అనేటటువంటి మాటను అదే రోజు చెప్పారు. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఖచ్చితంగా ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేయడం వల్ల జరిగినటువంటి నష్టం. ఇవాళ మా తమ్ముడు ఏదో చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది అసెంబ్లీలో మాట్లాడదాం, ఎవరేం చేసిరు అనేటటువంటి విషయాన్ని తేల్చుకుందాం అనే మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నీటి వాటాల్లో జరిగినటువంటి గొడవలన్నీ మనకు తెలుసు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం జరిగింది? ఎందుకు కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటా మనకు రావట్లేదు? ఎందుకు గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం దాని మీద కనీస పని చేసేటటువంటి ప్రయత్నం చేయలేదు? ఎందుకు మొత్తం ప్రాజెక్టులన్నీ రీడిజైన్ పేరు మీద కాలయాపన చేసి కనీసం ఒక్కదాన్ని కూడా కంప్లీట్ చేయకుండా పక్కన పడేసినటువంటి పరిస్థితి ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా నీటిని ఎత్తుకోబోతుంటే దగ్గరుండి అప్పగించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేసింది? ఇవన్నీ ప్రశ్నలు కదా. ఇప్పుడు ఎక్కడో మద్రాసుకు తాగునీళ్ళు ఇవ్వడం కోసం మొదలైనటువంటి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి పోయి ఇవాళ
మొత్తం రోజుకి 8 టీఎంసీల వాటర్ ను గుంజేసేటటువంటి స్థాయికి ఎందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది? ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని కొట్లాడేది కాంగ్రెస్ నాయకులు. నేనున్నా పి జనార్దన్ రెడ్డి గారు, నేను గారు, ఇవాళ బీజేపీలో ఉన్న మధు శశిధర్ రెడ్డి గారు, మేము మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు విఠల్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ లో ఆంధ్ర నాయకులు వేరు, తెలంగాణ నాయకులు వేరు. ఆంధ్ర నాయకులు కాంగ్రెస్ లో ఉండే తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసినప్పుడు ఈ ప్రాంత నాయకులు కాంగ్రెస్ లో ఉండే కొట్టాడినటువంటి పరిస్థితి. ఆ రోజు కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు 6 మంత్రులు ఉన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయినటువంటి స్థితి. ఆ రోజు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గవర్నరు డికే అరుణ గారే కాదు, డికే అరుణ గారితో పాటు ఆ రోజు కడప జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి కూడా వాళ్ళతో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. పోతిరెడ్డి పాండు 11 క్యూసెక్ల వాటర్ నుంచి 44 క్యూసెక్ల వాటర్ గా కన్వర్ట్ చేస్తున్నటువంటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసిషన్ లో 6 టీఆర్ఎస్ మంత్రులు సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మేము ఉద్యమంలో ఉన్నాం, దీన్ని ఓపెన్ గా ఛాలెంజ్ చేసినాం, ఇది తప్పు అని చెప్పి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఛాలెంజ్ కొట్లాడినారు, అందరు కొట్లాడలే, అందరు కొట్లాడినని నేను అన్నాను. కానీ అది జరిగినటువంటి చరిత్ర, దాన్ని సరిదిద్దడం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తి, తానే తెలంగాణను తెచ్చినా అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 8 టీఎంసీల వాటర్ తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఎక్కడ మనం కొట్లాడినాము? ఆయన అగ్రిమెంట్ అయ్యేదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నాము? ఆయన నీళ్ళని తోడకపోతుంటే మనం 2 టీఎంసీ వాటర్లు గోదావరి నది నుంచి తెచ్చుకోవడం కోసమే 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చేస్తాం. దానికి మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు అయితే అని తెలుసు. కానీ కాళ్ళడ్డం పెడితే పారే నీళ్లను ఆయన 8 టీఎంసీలు ఎత్తుకుపోతుంటే మనం నోరు మూసుకొని కూర్చున్నవే. ఎందుకు సహకరించడం? ఏ ప్రయోజనాల కోసం సహకరించడం? దీన్ని బెనిఫిట్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయనకు రెడ్ కార్పెట్ వేసి సీఎంఓలో పిలిపించి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి తతంగం కదా ఇది. అంటే ఏం జరిగింది అన్నట్టు దీనివల్ల కేసీఆర్ కుటుంబం దోపిడీ కోసం కృష్ణా నది వాటర్ను ఆంధ్రప్రదేశ్ తోడుకోవడం కోసం సహకరించింది అంటున్నాను నేను. ఇవాళ మొత్తం కృష్ణా నది నీళ్లను తెలంగాణకు రాకుండా చేసింది. 1,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేటటువంటి కల్వకుర్తి ఎత్తుల పొత్తుల ప్రాజెక్టు 1 సంవత్సరంలో కంప్లీట్ అయ్యేటటువంటి దాన్ని పెండింగ్ ప్రాజెక్టు చేయలేము, కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి. వరద కాలువను కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి. ఏం చేశారు? రీడిజైన్ పేరు మీద మేము కొత్తగా పెడుతున్నాం అని చెప్పి కాలువల మీద కాలువలు తోపి ఒక దిక్కు కల్వకుర్తి ఎత్తిపోతలా ఉంటది, ఇంకో దిక్కు కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టి దాని నుంచి ఇంకా ఎక్కువ నీళ్ళని తెడుతున్నాం అని చెప్పి కమిషన్ల కోసం మభ్యపెట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్ని, అందులోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ముంచినటువంటి పరిస్థితి ఉన్నది. ధనదాహపు దోపిడీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది. కృషాంక్ గారు, జ్యోత్స్న గారు దయచేసి 3 డేట్స్ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆరోపణ ఇచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చర్చ ఏంది? చర్చ హ్యాండింగ్ ఓవర్ కేఆర్ఎంబికి జిఆర్ఎంబి కాదు. ఇవాళ అయితే కేఆర్ఎంబికి మన ప్రాజెక్ట్స్ అప్పగింతలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, దాని గురించి ఏం సమాధానం చెప్తలేరు. అయినా కూడా పాత దాని మీద మీరు మా మీద వేసిన ఆరోపణ కూడా నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఒక నిమిషం అన్న నన్ను కంప్లీట్ చేయండి, నేను అడ్డం పడుతున్నాను ప్లీజ్ దయచేసి. సబ్జెక్ట్ జ్యోత్స్న గారు 13th January 2020 కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ సీఎంఓలో కలిసింది, వాస్తవం చర్చ జరిగింది. అయితే 28th July 2020 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఇష్యూ చేసింది, అది కూడా వాస్తవమే. కానీ ఇదిగోండి 29th July 2020 రోజు హరికేష్ మీనా గారు మెంబర్ కేఆర్ఎంబి గారు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కు ఒక లేఖ రాసింది. ఇమీడియట్ అటెన్షన్ కోసం సబ్జెక్ట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టేకెన్ అప్ బై ఆంధ్రప్రదేశ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అందులో నేను ఎక్కువ టైం తీసుకొని 3 లైన్లు చదువుతా. KRMB has directed that the government of AP shall not go ahead with the projects till the same are appraised by KRMB or Central Water Commission and sanction of Apex Council is obtained. In this connection, please find enclosed a copy of letter received from the ENC and Irrigation Department of Government of Telangana referred at 3 above, which is self-explanatory. In the letter, it is stated that Andhra Pradesh is proceeding ahead with tender process of irrigation scheme.
work by issuing tender notification without complying with the instructions of KRMB. In view of the above, it is reiterated that government of Andhra Pradesh shall not go ahead with the above projects. కేసీఆర్ గారు పండుకున్నారా? కేసీఆర్ గారు ఒప్పుకున్నారా? ఎందుకు సార్ ఇట్లా అవాస్తవాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు? మీరు ఇది ఆపింది కేసీఆర్ గారని చెప్తున్నది మేం కాదు, కేంద్ర ప్రభుత్వం కదా. అసలు చర్చకు రండి. వాళ్ళ మేము ఎప్పటికప్పుడు ఆపుతున్నామని ఇదే నిదర్శనం. మీరు పోరాటం చేయాల్సింది కేంద్రం మీద, మాకు శాశ్వత పరిష్కారం కావాలని. ఇవాళ చెప్పుకుంటా డైవర్ట్ చేస్తూ కేసీఆర్ గారి మీద అంటున్నారంటే ఎంత అవాస్తవాలండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది. దయచేసి మీరు నాకు డేట్స్ తో సార్ నేను అన్ని గుడ్ మార్నింగ్ కిషన్ గారికి, తర్వాత మిలన్ నాయక్ గారికి, వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన ట్రాగులైనే నీళ్లు నిధులు నియామకాలమ్మ. ఆ రోజు పోరాటం 2001 నుంచి 14 జరిగినటువంటి పోరాటం అంతా నీళ్ల చుట్టే జరిగింది, నిధుల చుట్టే జరిగింది, నియామకాల చుట్టూ. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డది. గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా విభజన చట్టం, బెల్లనకు కూడా గుర్తుండాలా, విభజన చట్టంలో చాలా మంది ఇన్వాల్వ్ అయినాం. మనం జేఏసీ గానీ అనేక రకాల నిపుణులను కూడా, నేను కూడా ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఆర్టికల్ 371D ఉండాలని ప్రపోజ్ చేశాను. సో ఆ రోజు చాలా మంది యొక్క మేధావుల యొక్క లేదా తెలంగాణ వాదుల యొక్క డిమాండ్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఇటు గోదావరి అటు కృష్ణా నదులు పారుతా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది అనేది దక్షిణ తెలంగాణకి లైఫ్ లైన్ లాంటిది. కృష్ణా నది పైనే విపరీతమైన దోపిడీ జరిగింది. అటు నాగర్ సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు. చట్టబద్ధమైనటువంటి రక్షణ తెలంగాణకు ఉండాలి అని ఆ రోజు డిమాండ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం ఈ 2 నదులకు సంబంధించి ఇటు జిఆర్ఎంబి కావచ్చు, ఇటు కేఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, ఇటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, రెండింటి కూడా విభజన చట్టంలో పెట్టడం జరిగింది. ఆ విభజన చట్టంలో పెట్టిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి నీటి వాటా కేటాయింపులు జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కృష్ణా నది పైన 811 టీఎంసీలు ఐ థింక్. అందులో తెలంగాణ వాటా 63% రావాలి. 500 టీఎంసీలు దగ్గర మనకు రావాల్సినటువంటి వాటా ఈ రోజు వరకు తేలలేదు. మళ్ళీ కొత్త ట్రిబ్యునల్, మరి సుప్రీంకోర్టు ఏం గైడెన్స్, కొత్త ట్రిబ్యునల్ వేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవాళ జరుగుతున్నటువంటి ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కావచ్చు, సబ్సిక్వెంట్ జగన్ పీరియడ్ లో కావచ్చు, తెలంగాణకు నీటి కేటాయింపులో తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి ఇంతకుముందు కిషాన్ గారు చెప్పారు, ఇంతకుముందు బ్రదరు 299 టీఎంసీలు ఆ ఒక్క పర్టికులర్ కరెంట్ ఇయర్ ఒప్పుకున్నామని చెప్పడం జరిగింది. అట్లా ఒప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. దాని సబ్స్టిట్యూట్ వల్ల 299 టీఎంసీలు మా తెలంగాణ వాటా తీర్చి మిగతా టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాతావరణం వల్ల చూస్తా ఉన్నాం. అన్నిటికీ మించి ఐ థింక్ May 5th 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో ఆ దోపిడీ డబుల్ చేస్తూ ఒక దుర్మార్గమైన జీవో తీసుకురావడం జరిగింది. జీవోఎంఎస్ నెంబర్ 203. ఆ జీవో ప్రకారము రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకెళ్ళి తీసుకుంటుంది ఈ వాళ్ళు కూడా. అంటే పర్ డే ఇప్పుడు మనం కాళేశ్వరం నుంచి రోజుకు టీఎంసీ నీళ్లు లెక్క పెడితేనే 1,20,000 కోట్లు. ఒక రూపాయి ఖర్చు, అదనంగా కొంత ఖర్చు పెట్టిండొచ్చు. వాళ్ళు మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తూ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టు ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తున్నటువంటి సందర్భం చూసినాం. తద్వారా ఏం జరుగుతుంది? శ్రీశైలం నీళ్లుండవు, నాగరిసాల నీళ్లుండవు, నాగరిసాల లెఫ్ట్ కెనాల్ కి నీళ్లే రావు. ఇవాళ దుస్థితి ఏంటంటే తాగడానికి కూడా నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు పోయి కృష్ణా పైన ఆధారపడి ఉన్నాం. వీళ్ళు కొల్లగొట్టుకుపోవడం ద్వారా శ్రీశైలం నిధిని శ్రీశైలం ప్రాజెక్ట్ ని ఖాళీ చేయడం ద్వారా ఇవాళ తాగడానికి కూడా నీళ్లు భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. మరి 203 ఎందుకు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించలేదు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళు అడ్డుకుంటారా? దాని 203 జీవన్ రద్దు చేయించుకుంటారా? కేంద్రంతో కొట్లాడి కేఆర్ఎంబీలో కాంప్లైంట్ చేస్తారా? ఆ అక్రమ దోపిడీ అడ్డుకుంటారా లేదని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నిన్న కేబినెట్ లో ఒక మంచి సుపరిణామం, ఒక తెలంగాణ వాదిగా లేదా బీజేపీగా ఐఎమ్ వెల్కమింగ్ జయ 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 తెలంగాణ అందశ్రీ యొక్క పాటని 10 సంవత్సరాల తర్వాత ఆయన ఒక తెలంగాణ జాతీయ గీతంగా గుర్తించడం అనేది చాలా సంతోషం. సరే టీజీనా టీఎస్నా ప్రజల ఆకాంక్షలను ఎట్లా చేసినా పర్లేదు. అందశ్రీ గారికి లేదా అప్పుడు ఉద్యమ కాలంలో నాకు బాగా బెల్లనకి మొట్టమొదటిసారి బ్రేక్ తర్వాత రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై మనం మాట్లాడదామండి. ముందుగా ఇది కంప్లీట్ ఒక కన్క్లూజన్ కి వద్దాము.
ముఖ్యంగా ఇప్పుడు విఠల్ గారు ఏదైతే అంటున్నారో ఈ 203కి సంబంధించి బిల్లనాయక్ గారు నేను ఒక్క సెకండ్ సమాధానం చెప్తాను. మీ వాయిస్ తీసుకోండి కృష్ణ గారు, కృష్ణ మీ వాయిస్ తీసుకోండి. చెప్పండి, నేనే మాట్లాడినా మీరే మాట్లాడండి. ఇప్పుడు నీటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపుల కోసం జరిగినటువంటి మొత్తం కృష్ణానది నుంచి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2015లో అనుకుంటా, నాకు డేట్ గుర్తులేదు, 2015లోనే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాం, మొత్తం 811 టీఎంసీలలో. ఆ 200 టీఎంసీ మన పారకం ప్రకారం 65% కృష్ణా నది తెలంగాణలో పారుతుంది. 69% పారినటువంటి నది పారకం ప్రకారం తీసుకున్నా మనకు ఎక్కువ నీళ్లు వస్తాయి. అదే విధంగా క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా నదిలో దొరికేటటువంటి నీళ్ల లభ్యత ప్రకారం తీసుకున్నా మనకు ఎక్కువ వస్తాయి. కానీ 811 టీఎంసీల వాటర్ లో మనం 299 టీఎంసీలకి వాటర్ కి పరిమితమయ్యేటటువంటి ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు, ఎందుకు అంగీకరించినట్టు, ఆ ప్రతిపాదనను ఆ రోజునే ఆబ్జెక్షన్ ఎందుకు పెట్టినటువంటి పరిస్థితి, ఇప్పుడు కేంద్రంతో కొట్లాడి మొత్తం నీటి 5 రాష్ట్రాలు ఏదైతే కృష్ణా, నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కృష్ణా నది పారకం ప్రాతిపాదిక మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతోని బోర్డును సమావేశం పెట్టి ఏ రాష్ట్రానికి ఎంత లెక్క ప్రకారం రావాలో లెక్కలు తేల్చాలి. అంటే అప్పుడు 299 కాదు, మనకు రావాల్సినటువంటి నీళ్ల వాటా పెరుగుతుంది, కనీసం 450 టీఎంసీ రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా కృష్ణా నదిలో ఉన్నటువంటి మన ప్రయోజనాలు నెరవేరుస్తాయి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నష్టాన్ని పూడ్చుకుంటూ న్యాయంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం. అది చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ కేంద్రంతో కొట్లాడతాం. గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చెప్పడం అంటే అది ఎత్తి చూపించి మేము సైలెంట్ గా కూర్చుంటామని కాదు, ఆ తప్పుల్ని సరిదిద్దేటటువంటి పని కూడా చేస్తాం. తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును వదిలేస్తాం, ఆ తప్పును చూసుకుంటూ చూపించు రాజకీయ అర్థాలు పొందడం అనేటటువంటి దానికి పరిమితమయ్యే పని మేము చేయమమ్మా. మేము ఎందుకంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, మాకు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి కొట్లాడి కృష్ణా నదిలో రావాల్సినటువంటి వాటా అక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణను తీసుకుంటుంది మా ప్రభుత్వం. జ్యోత్స్న గారు, నంబర్ 1 తప్పు ఎప్పుడు జరిగింది? 299 టీఎంసీ ఎప్పుడు నిర్ణయించారు? అబ్సల్యూట్లీ రాంగ్. 29th November 2013 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది, వర్డిక్ట్ ఇచ్చింది 29 November 2013. Number 1, which was constituted by the Congress government of India and of course Andhra Pradesh కూడా అందులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ ప్లీజ్, మీరు మాట్లాడేటప్పుడు అడ్డం పడలేదు, అదే నేను మాట్లాడేటప్పుడు మీరు అడ్డం పడలేదు. కరెక్ట్ కాదు. ఉమ్మడి రాష్ట్రాలు ప్రాంతాల ప్రాతిపాదిక మీద జ్యోత్స్న గారు ఏం జ్యోత్స్న గారు ఇది పద్ధతినా? జ్యోత్స్న గారు ఇట్లా అడ్డం పడడం, నేను మాట్లాడుతుంటే అది పోకపోవడం. చెప్తున్నారు 2013. నేనే చెప్తున్నాను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వాస్తవం కాదా అప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది? వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ బ్రిజేష్ కుమార్ గారిని ఆబ్జెక్షన్ పెట్టకుండా తీసుకొని వచ్చినాం మనం చేతులు కట్టుకొని. మీరు ఏంటండి, నేను మాట్లాడుతుంటే ఎందుకు అడ్డం పడుతున్నారు? ప్రజలు పోనివ్వకుండా వాళ్ళ అబద్ధం పోవాలనా? అబద్ధం నాశనం చేసిపోయి రాష్ట్రానికి. జ్యోత్స్న గారు, నేను చదువుతున్నది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 18th and 19th June 2015. వీరు చెప్తున్న 2015 లోనే మెన్షన్ చేసింది ఏమనంటే అపెండెడ్ హియర్ విత్ యాజ్ అనెక్షర్ 18th October 2013. ఆనాడు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నది అంటే అసలు వీళ్లకు తెలంగాణకు కేవలం 279 TMCA ఇవ్వండి అని వారు అన్నారు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు మనకు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ లేవు అక్కడ నిర్మాణం. ఆనాడు 2015 వరకు అసలు కృష్ణా డెల్టా సిస్టమ్ లో అక్కడ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసుకోలేదు. భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే, కంప్లీషన్ ఆఫ్ మోడర్నైజేషన్ అయితే అడిషనల్ 20 TMC తీసుకోండి అని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అయితే
ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చాలా స్పష్టంగా ఏమనున్నది అని అంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా ఏమనన్నది ఇవాళ యాక్చువల్ ప్రేయర్ ఆఫ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఏమున్నది చెప్పండి జ్యోత్స్న గారు. నిజంగా ఒప్పుకునుండే ఉంటే 50-50 రేషియో అని ఎందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు కొట్లాడుతుందో నాకు చెప్పండి. నేను అందుకే స్టార్టింగ్ లో అదే పాయింట్ చెప్పిన కదా, మేము ఇక్కడ ఒప్పుకునుంటే సుప్రీంకోర్టు అసలు కేసే యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒప్పుకున్నట్టు కూడా లేదు. The states may utilize their share of water wherever they decide subject to availability of water at that place and without affecting the rights of other state, and this related issue were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. అది ఎందుకు 2013 లో తగలబడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి చెప్తారు ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అసలు వేరు రాలేదు కదా అని. అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తప్ప అబద్ధమా? విఠల్ గారు అది తెలంగాణకు సపరేట్ ఆంధ్రాకి సపరేట్ ఇవ్వలేదు. ఒక పాయింట్ 5 సెకండ్ నాకు ఇంటరప్ట్ చేసినారు. అసలు ఇవాళ వీళ్ళు డైవర్షన్ చూడండి. ఆయన స్పీచ్ ఇక్కడ చర్చ నేను కూడా మీ స్పీచ్ వినడానికి రాలేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఇవాళ చర్చ ఎందుకు చేస్తలేరు? వై ఆర్ యూ హ్యాండింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి? మీరు టీఎంసీ గురించి చర్చ చేస్తారు కానీ. ఒక్క నిమిషం అమ్మా. విఠల్ గారు ఒకటి క్లారిటీ మీ దగ్గర నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఎప్పుడు ఒప్పుకున్నారు ఏంటి ఆ లెక్కంతా మీరు కూడా ఇవ్వాలి. ఇప్పుడు మొన్న మినిట్స్ సాగర్ దగ్గర జరిగిన వివాదం తర్వాతే ఎప్పుడైతే మినిట్స్ ఇచ్చారో అప్పటి నుండి స్టార్ట్ అయింది. అప్పగించారు లేదు గత ప్రభుత్వం అప్పగించింది మేము అప్పగించలేదని వీళ్ళు, లేదు అప్పగించారని వాళ్ళు, పరోక్షంగా అప్పగించారు లేదంటే విద్యుత్ కు సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో యా 1 minute. ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలనే మనం చర్చించుకుంటున్నాం. విభజన చట్టాలు ఎవరు కాదంటారు? విభజన చట్టంలో అటు కేంద్ర ప్రభుత్వం గాని 2 రాష్ట్రాలు గాని ఒప్పుకోవాల్సిందే. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏముందంటే ఇటు కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆట ఇప్పుడు మేము ఒప్పుకుంటలేదు, మేము కంటెస్ట్ చేస్తున్నాం. కేసీఆర్ గారు కంటెస్ట్ చేశారు, కాంగ్రెస్ ఒప్పుకుంటుండొచ్చు కాక బీజేపీ అంటే బెల్లన్న మాట్లాడాడు, రేవంత్ గారు మాట్లాడలేదు, బెల్లన్న మాట్లాడలేదు. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు కంప్లీట్ చేయట్లేదు మీరు ఊరికే చెప్పట్లేదు. నేనేమంటే 2 మిస్టేక్ జరిగినాయమ్మా. వారు ఇప్పుడు కిషాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు తీవ్రంగా నష్టపోయినటువంటి నిర్ణయాలని కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినాయి. ఒకటి 299 అధికారికంగా ఆ రోజు ఎందుకో సంతకాలు పెట్టారు మరి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కృష్ణానదిలో 299 టీఎం నీళ్లు మాత్రమే మాకు కాదని ఆంధ్రకి 500 టీఎంసీలు ఎందుకు వదులుకున్నాం మనం? రెండోది కంక్లూజన్ చేయనిస్తలేరమ్మా. జస్ట్ కంప్లీట్ వై కేఆర్ఎంబి గురించి నేను మాట్లాడాల్సి వస్తుందంటే లెట్ మీ కంప్లీట్. 203 జీవో తీసుకొచ్చినప్పుడు ఇటు ఈ తెలంగాణ ప్రభుత్వం నిరసన తెలపలేదు. ఆ రోజు కనీసం అడ్డుకోకపోగా జగన్ తోడు దోస్తానే చేసింది. వాళ్ళకి రాజకీయ అవసరాలు మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నాంటే కేఆర్బి ఎందుకు వచ్చింది? ఇవాళ విభజన చట్టంలో నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, అక్రమంగా హక్కు లేకున్నా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకోబోతుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు? అప్పుడు తెలంగాణ కంట్రోల్ చేస్తుందా? రాత్రి నీళ్లు తరలిస్తే తెలంగాణకి ఏం హక్కు ఉంటుంది? ఆ బార్డర్ లో ఉంటది, ఆ ఒడ్డున ఉంటది. నీళ్లను రోజు తీసుకోకపోతే ఎవరు కంట్రోల్ చేయాలి? కేఆర్బిఎంపీ హాస్ టు కంట్రోల్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రివర్ బోర్డు మాత్రమే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ రోజు అనేక మంది మేధావుల యొక్క ప్రతిపాదన ఇది రివర్ బోర్డు ఉండాలనేది. ఇవాళ రివర్ బోర్డు ఫంక్షనింగ్ లో డెఫినెట్ గా వస్తుంది. తెలంగాణ వాదులుగా తెలంగాణ బీజేపీగా వాటాలు తేల్చాల్సిన అవసరం ఉంది. అది బ్రిజేష్ కుమార్ ద్వారా వాటా చేరుస్తారా, ఇక కొత్త కమిటీ చేర్చిన తర్వాతనే చట్టాన్ని మనం అప్పగించడం అభ్యంతరం లేదు. కానీ ఎందుకు రివర్ బోర్డు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రివర్ బోర్డు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అడుగుతుంది ప్రాజెక్టులు మాకు అప్పచెప్పమని? మనం ఎందుకు వద్దంటున్నాం? ప్రాజెక్టులకు అప్పచెప్తే ఏంటంటే వాళ్ళ వాటా న్యాయబద్ధంగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ వాటా నష్టపోతుంది. కాబట్టి నేనేమంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ఈ ప్రాజెక్టులు నీటి దోపిడీ ఆగే అవకాశం ఉంటది. కాబట్టి బోర్డులు అట్లా వచ్చినాయి. రివర్ బోర్డు రావడానికి కారణం కూడా అదే. ఇవాళ మనం 203 పోతిరేడుపాడు నీళ్లు తీసుకోబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏ కంట్రోల్ లేదు కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. నాగార్జున గారు కుడికాలు ఎప్పుడు కలిసి అప్పుడు వదులుకుంటున్నారు. ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతానికి నష్టం లేకుండా డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెల్లయ్య గారు, అంటే ఇప్పుడు నిన్న మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అంటే విభజన చట్టంలోనే ఇది ఉంది, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి పంచాయతీ తెగకపోతే ఖచ్చితంగా బోర్డుకు అప్పజెప్పేసినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటిది కూడా ఒకటి వినిపించింది. అంటే అప్పగించేందుకు సిద్ధంగానే ఉన్నారా? దానికి నిన్ననే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఉపయోగపడలేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే 2015 జూలై 18వ తారీఖు నాడు కృష్ణా నది పరివాహక బోర్డు మీటింగ్ లో నీటికి పంపకాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగిలో 211 టీఎంసీలలో తెలంగాణ వాటా 299 టీఎంసీలకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కృష్ణాంత్ గారు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. కానీ ఆ మీటింగ్ లో ఇద్దరు ఒకేసారి మాట్లాడితే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు తెలంగాణకు అనేటటువంటి 2015 జూలై 18లో జరిగినటువంటి కృష్ణా బోర్డు సమావేశంలోనే డిసిషన్ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సంతకాలు పెట్టి వచ్చినటువంటి పరిస్థితి. లోపల సంతకాలు పెట్టారు, బయటకు వచ్చి మేము ఒప్పుకోవట్లేదని చెప్పి కోర్టుకు పోయిండ్రు. ఈ డ్రామాలు చేసుడు ఎందుకు? లోపట్టే సంతకాలు పెట్టకుంటే అయిపోయేది కదా, అప్పుడే మాట్లాడాలని డిస్కషన్ అయ్యేది కదా. ఇది చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశమే 2019, 2020, 2021, 2022 ఈ జరిగినటువంటి అన్ని సమావేశాల్లో వరుస పెట్టి సమావేశం జరిగిన అధికారులు పోతారు, మన నాయకులు పోరు. దానికి సంబంధించినటువంటి నాయకులు కూర్చొని కొట్టాడు. ఒక్క రోజన్నా ప్రొటెక్ట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకు మిత్రుడు చెప్తా ఉన్నాడు, మా ఈఎన్సీ లెటర్ రాశాడు, మా ఆఫీసర్ ఇంకేదో పంపించాడు, వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళకి కావాల్సింది దోసుకుపోయిన తర్వాత మనం లెటర్ రాసుకుంటూ కూర్చుంటాం, మనం టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటాం. అగ్రిమెంట్ అయిపోయి కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చేసిన తర్వాత మనం వెనుక నుంచి మర్నాడు నెక్స్ట్ మనం అబ్జెక్షన్ చెప్తాం. ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఈ ఏ ప్రయోజనాల కోసం చేసిందో అర్థం చేసుకోనంత అమాయకంగా తెలంగాణ సమాజం ఉందని ఇంకా టీఆర్ఎస్ పార్టీ చూద్దాం, అందులో ఏమైనా క్లారిటీ వస్తుంది. ఒకటే మాట నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి తప్పుల్ని సరిచేసి తెలంగాణకు న్యాయం చేయడం ఎట్లా అనే విషయం మీద మేము ఆలోచిస్తున్నాం. వీళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా దీనిపైన చర్చ ఉంటే గనక ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సాక్షి ముఖ్యమంత్రి గారు చాలా అట్లా చూస్తున్నా గారు. మీరు నెక్స్ట్ టాపిక్ ముందు ఎట్లా కాదు చెప్పు. అయిపోయిందా? చెప్పు, నువ్వు చెప్పరాదు. చెప్తున్నాను. ఫస్ట్ నంబర్ 1 సబ్జెక్ట్ కరెక్షన్. వారు ఏమని ఎత్తారు అంటే జూలై 2015 అని చెప్పారు. అది జూలైలో కాదు, మళ్ళా కొత్త మీటింగ్ ఏదో అయింది. జూన్ 15 కాదు, జూన్ 18. జూన్ 18, 19 మినిట్స్ పేరు మీద 2 రోజుల పేరు. చర్చ జరుగుతావా, కంటెంట్ మీద జరుగుతావా? అవగాహన లేకుండా అంటారు. డేట్ల మీద చర్చ పెట్టి చూస్తున్నాం కదా. 2013 భేటీకి సంబంధించి టీఎంసీ అవార్డు ఇచ్చింది నీ కాంగ్రెస్ ఇచ్చింది. 2013 ఎవరైతే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2018లో చేసింది. నేను అనేది ఏంటంటే ఎవరు ఒప్పుకున్నారు? అసలు ఎవరు ఒప్పుకున్నారు? సరే, దీనిపైన అంటే ఒకేసారి ముఖాముఖిగా మీ డాక్యుమెంట్స్ పట్టుకొని ఏదైతే అక్కడ అసెంబ్లీలో సిద్ధం అని వాళ్ళు చెప్తున్నారు, డాక్యుమెంట్స్ లేవండి. మీరు కూడా కాంగ్రెస్ డాక్యుమెంట్స్ లేకనే
ఇలా ముఖ్యమంత్రిగా దొంగ కూర్చొని ఉన్నాడు కదా, రెండవ కూర్చొని ఉన్నాడు కదా, ఎత్తుకొని పోయిందా? మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి డాక్యుమెంట్స్? తెలిసేదాకా అందుకే అరుస్తున్నాడు. మీ దగ్గరికి ఎట్లా అదే వచ్చినాయి? చాతనే ఇవాళ కేఆర్ఎంపీ అరే నిన్ను చెప్పుకొని కొడతారా? తెలంగాణ నీళ్ళ మోసం చేసుకుంటా